వెంకటేశ్వర भगवान की सीतारामचंद्र भगवान की गो माता की गोदावरी माता की जय श्री राम जय श्री राम जय गणेश हिंदू प्रथम जय श्री राम जय श्री राम जय श्री राम जय जय माता भारत माता जय जय माता भारत माता गणेश जय गणेश जय गणेश जय गणेश जय चिरंजीवी गारू जय श्रीराम गणेश उत्सव समिति ఆధ్వర్యంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నది. జగిత్యాల్లో గణేష్ ఉత్సవ సమితి ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. పూర్వం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా టవర్ సర్కిల్లో అన్ని గణేష్ మండపాలకు సూచనలు, ఎలా అయితే గణపతులు ఉండాలో, గణపతి మండపాల నిర్వహణ ఎలా చేయాలో అన్ని విశ్వ హిందూ పరిషత్ నుండి గణేష్ ఉత్సవ సమితి నుండి చెప్పడం జరుగుతుంది. ప్రతి మండపానికి కాషాయ ధ్వజం, ప్రతి మండపాల్లో శుచి ఉండేటట్టు, అదేవిధంగా మద్యపానం అక్కడ వాడకుండా, ఎలాంటి కార్యక్రమాలు అంటే వేరే ఇతర కార్యక్రమాలు నిర్వహించకుండా మంచిగా చేయాలని కార్యక్రమం సూచిస్తూ, అదేవిధంగా ఎప్పుడు కూడా మనకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతుండే, ఫ్లెక్సీలు పెట్టద్దు అవన్నీ ఎలాంటి ఏం లేకుండా ప్రతి గణేష్ మండపాల ద్వారా ఫ్లెక్సీలు పెట్టుకొని, అంటే ఆధ్యాత్మిక వ్యవస్థకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు పెట్టుకొని, దేశభక్తికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టుకొని ఉంచే విధంగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండపాల వాళ్ళు ధర్మము నిలబడే విధంగా ఈ గణేష్ ఉత్సవాన్ని దేశము కోసము ధర్మం కోసము ఏర్పాటు చేసుకున్నటువంటి ఉత్సవం ఇది. బాలగంగాధర్ తిలక్ గారు దేశాన్ని రక్షించడానికి మండపాల యొక్క నిర్వహణ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, దాని వెనకాల గుడారాలు ఏర్పాటు చేసుకొని ఐక్యతను చాటడానికి దేశాన్ని మనకు స్వాతంత్రం కోసం పోరాటం కోసం ఏర్పాటు చేసినటువంటి గణేష్ నవరాత్రులు. కాబట్టి దీన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఈ ఉత్సవ సమితి ఏర్పడిన కారణాలు కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు దీన్ని ముందుండి నడిపించడానికి ప్రతి ఒక్కరిని ఈ ఉత్సవ సమితిలో పాల్గొనేటట్టు ఉంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నవరాత్రులు సంతోషంగా, ఆనందంగా, భక్తి పారవస్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్దందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం విజయం చేయాలని పట్టణ ప్రజలకు నా యొక్క నమస్కారములు. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈసారి ప్రతి సంవత్సరము మన వినాయక ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈసారి కూడా మంచి ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్రజలని. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరియు అన్ని డిపార్ట్మెంట్లు కానీ చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఏ ఆటంకాలు జరగకుండా జరగాలని ఆ దేవుడిని ప్రత్యేకించి కోరుకుంటున్నాను. ఏర్పడి సుమారు 6 సంవత్సరాలైంది. ఈ యొక్క గణేష ఒక కార్యక్రమాలు మనకు బాలగంగాధర్ గారు మహారాష్ట్రలో ఏర్పాటు చేసినటువంటి మన స్వతంత్రం ఐక్యతగా మన బ్రిటిష్ వాళ్ళు పాల్గొనడానికి కోసం చేసినటువంటి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలను ఇంత వరుడే ఇంత అయినట్టు ఈ యొక్క కార్యక్రమం ఎన్నో వేల విదేశ మండపాలు ఏర్పడుతున్నాయి. అప్పుడు ఆ రోజుల వాళ్ళు కష్టపడి చేసినటువంటి యొక్క త్యాగ ఫలితమే మనకి ఈరోజు ఉత్సవాలు ఘనంగా చేసుకోవడానికి మనము ముందుకు పోతున్నాం. వారు ఆ రోజుల్లో బ్రిటిష్ పరిపాలనప్పుడు కూడా వారు కష్టపడి ఏ విధంగా చేసినో వారి యొక్క చరిత్ర చెబితే మనకు అవగతం అవుతుంది. మినిమం ఒక 2 o'clock వరకు కన్నా కనీసం టవర్ వరకు అయితే మీ యొక్క శోభయాత్రను అందరూ చూసి తిలకిస్తారు. మీరు ఎప్పుడో రాత్రి 9 గంటల 10 గంటల బయలుదేరిస్తే ఎవరు జనం చూడడానికి లేదు. ఇంకొకటి, ఈ యొక్క గణేశ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. తాగి తందనాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను. ఎందుకంటే ఆ విషయాన్ని మనకు పోలీసు వాళ్ళు మరీ చెప్తున్నారు. మీరు భక్తి శ్రద్ధలతో చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో అందరూ విజయవంతం చేయడానికి కోసం అందరూ తోడ్పడాలని కోరుతున్నాను. ఎలాంటి సంఘటనలకు తావియకుండా మనము మన భక్తి భావాలతో మనకు సంబంధించిన విషయాలను మాడుకోవాలి తప్ప వేరే ఇతరుల గురించి మనం ఉచ్చరించద్దు. దాన్ని ఏమి చేయాలంటే ఏమి చెప్పకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకునేదంటే గణపతి ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ముందు మనకు ఇంకా ఏదైనా మీటింగ్లు ఉంటాయి, అప్పుడు మీకు కొన్ని విషయాలు ఏమైనా ఉంటాయి.